అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకుందాము. యేసుక్రీస్తు ప్రభు వారి నామంన ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి, పెద్దలకు ఏమి, చిన్న బిడ్డలకు, వృద్ధులకు, యవనస్తులకు, దైవజనులకు, మరి రెస్ట్ తీసుకుంటున్నటువంటి, మరి సేవ చేసి మరి రిటైర్ అయినటువంటి దైవజనులకు కూడా వందనాలు, శుభములు. రెస్ట్ అనేది ఉండదు, నిరంతర ప్రార్థనలతో గడుపుతుంటారు. కాబట్టి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినగాక. దేవునికి స్తోత్రాలు. మరి కొంత సత్యవాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుణ్ణి కొద్దిసేపు మనము ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. మరి నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ సత్యవాక్యమును బట్టి ఎంత గొప్ప దేవుడో ఆయన మనకు వివరిస్తున్నాడు ఆ మాటల్లోనే. ఎవరు యెహోవా లాంటి దేవుడు కానీ ఎక్కడా లేడు. పరిశుద్ధుడు ఆయన, మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతాలు అద్భుతాలు ఆయన ఒకడే చేయగలడు. కాబట్టి దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏమంటే, ఆయన దినదినము నీకు నాకు ఊపిరి పోస్తూ, నీ ప్రాణాన్ని నిలిపి, నిన్ను సజీవుల లెక్కలో ఉంచి, ఆత్మతో నింపుతూ, ఆయన మాటలను నిత్యం నీకు వినిపించడమే. దేవుడు మీ మధ్య అద్భుతం చేస్తాడు. అద్భుత కార్యాలు జరగడం అందరికీ ఇష్టం. మరి నా భర్త రోగం న్యాయం కావాలి, నా పిల్లలు క్లాస్లో ఫస్ట్ రావాలి, మా కుటుంబంలో దుఃఖం తీరిపోవాలి, విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడాలి, ఊడిపోయిన ఉద్యోగాలు తిరిగి రావాలి, డాక్టర్లు నయం చేయని రోగంలో క్షణంలో మాయమైపోయాలి. ఇలాంటి అద్భుతాల కొరకు అందరూ ఎదురు చూస్తారు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఇంతకుముందే మనం చదువుకున్నాం కదా, ఆయన లాంటి వేల్పులలో ఆయన వంటి వారు ఎవరూ లేరు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేసేటువంటి దేవుడు మనకొక్కడే ఉన్నాడు. ఆయన పరలోకమందున్న తండ్రి యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారి నామమున మరి ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన నామము అద్భుతములు చేసేటువంటి నామం. మీకు అద్భుత కార్యం జరగాలంటే ఒక షరతు ఉంది. ఏదంటే, యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్నాడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనంలో. అద్భుత కార్యం కావాలంటే నీకు పరిశుద్ధత అవసరం. రేపు నీకు అద్భుత కార్యం కావాలంటే ఈరోజే నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకోవాలి. పక్షవాతంతో పడకబట్టిన ఒకరిని కొందరు ప్రభువు ఉన్న ఇంటి కప్పుపై కప్పు విప్పి మంచంతో సహా ప్రభు మధ్యన దింపుతారు. పక్షవాతం గలవానికి కాళ్ళు చేతులు బాగవాలి. ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు మంచంలో పడి ఉన్నవాడిని లేచి నడవమని అనలేదు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవే అన్నారు. కాళ్ళు చేతులు కావలసిన వానికి పాపానికి గల బంధం ఏంటి? అవును, పాపానికి రోగానికి సంబంధం ఉంది. కావున నీలో పాపం ఉంటే దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధత పొందాలి. అవినీతి పరులంతా నీతిమంతులుగా మారిపోవాలి. నీలో పరిశుద్ధత ఉంటే దేవుడు నీకు అద్భుతములు చేస్తాడు. రేపు యెహోవా అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని యెహోషువ జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ జరగబోయే అద్భుతం ఏమిటంటే, ఇశ్రాయేలీలు యోర్దాను నది దాటాలి. వారికి యోర్దాను ఎదురైంది. వారు ఐగుప్తు నుండి బోట్లు ఏం తెచ్చుకోలేదు, పడవలు ఏం తెచ్చుకోలేదు. మరి వారు ఆ యోర్దాను ఎలా దాటాలి? వారందరూ తమను తాము పరిశుద్ధపరచుకుని దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు జరిగిన అద్భుతమే యోర్దాను నీళ్లు ఇరుప్రక్కల రాశిగా నిలిచిపోవడం, గోడల్లాగా. కాబట్టి దేవునికి మొరపెట్టడం ద్వారా మనల్ని పరిశుద్ధపరచుకోమని ఆయన చెప్పినట్లుగా ఆయన మాట వినడం ద్వారా గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకునండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలమందు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు మరి జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయేవారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే
పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారు నది బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రాలు. యెహోషువ 3వ అధ్యాయము 11 నుంచి 17 వరకు. ఇది అవసరం కాబట్టి నేను చదివాను, తర్వాత కూడా మీరు చదవండి. నిబంధన మందసం మోషే యాజకులు పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రజలకు ముందు నడవాలి. యాజకులు పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మరి ప్రజలు వారి వెనుక నడవాలి. కావున యాజకులకు పవిత్రత చాలా అవసరం. నేటి కాలానికి పోల్చితే మందసం అనగా దేవుని సేవ. మందసం మోసే యాజకుల అరికాళ్ళు యోర్దానును తాకగానే యోర్దాను పాయలుగా విడిపోయింది. ఆరిన నేలను ఇశ్రాయేలీలు నడిచిపోయారు. అందుకే చాలామంది మరి మా దేవుని బిడ్డలను మా ఇంటికి రండి అని పిలుస్తుంటారు. యథార్థంగా దేవుని సేవ చేసి ఏ భక్తులైనా మీ ఇంట్లో పాదాలు పెడితే అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. రేపు నీకు దేవుని అద్భుతం జరగాలంటే ఈరోజు నీ పాపాన్ని తొలగించుకోవాలి. నీ గుండెలో ఉన్నటువంటి పాపం వదిలిపెట్టకుండా అద్భుతం జరగాలంటే జరగదు. అలాగాక నీవు పరిశుద్ధపరచుకున్నప్పుడు నీ గృహంలో, సంఘంలో, సమాజంలో అద్భుతములు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మరి దేవుడు ఎంత గొప్పవాడో, మరి ఆయన కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో మరి మనం ఇప్పుడు యెహోషువ 3వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చదువుకున్నాం. మరి నిర్గమకాండం 5:11లో ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత మహనీయుడో, మరి ఎప్పుడూ స్తుతి కీర్తనలు, మనం స్తుతులు చెల్లించాలి, కీర్తనలు పాడాలి. ఆయన చేసే అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ వయసు ఎంత ఇప్పుడు? 60, 70 వచ్చిందా? లేదా 50, 30? ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుని స్తుతించవా? ఆరాధించవా? ఆయన్ను ఘనపరచవా? ఆయన మహా అద్భుతములు చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను. యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మీ మధ్య అద్భుత కార్యాలు చేయాలంటే మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు అంటాడు. కాబట్టి పరిశుద్ధత అవసరం. మనలో ఉన్న లోపాలను, పాపాలను దేవుని ముందు పరచినప్పుడు ఆయన క్షమించే దేవుడు, దరి చేర్చుకునే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు. మాటికి తప్పులు చేస్తూ నేను క్షమించాలంటే కుదరదు. కానీ క్షమింపాలని అడిగిన తర్వాత మళ్ళీ చేయకుండా జాగ్రత్త కలిగి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనతో నడవాలి. అట్టి కృప మనకందరికీ దేవాది దేవుడు దయచేయనుగాక. ఆమెన్. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కార్యాలు మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, కనికర సంపన్నుడవు నాయన తండ్రి. మేము అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన. మీరు ప్రార్థన చేయిస్తున్నారు. ఇది మీ కృప, మీ దయ, కనికరం నాయన. ప్రార్థనలు వింటున్న బిడ్డలు, అంగీకరిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. ఇంకా ఎవరు వెనుకబడి ఉన్నారో వారిని కదిలించండి అయ్యా. వారి హృదయాలను ప్రేరేపించండి. ప్రార్థన ఎంత గొప్ప శక్తివంతమైన కార్యాలు చేస్తుందో విని ఉన్నారు నాయన. దేవా, నువ్వు ఆశ్చర్యాద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు. అప్పటి కాలంలో నాయన యాజకులు పరిశుద్ధపరచుకున్నారు నాయన. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయన వారు చేసిన పాపాలను తండ్రి మీరు ఏ విధంగానైనా సరే వారి పాపాలు క్షమించబడాలని పురాతన కాలంలో నాయన, పితరుల కాలంలో బలులు అర్పించిన దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరి కొరకు ఒక్కసారే బలి అర్పణ అయిపోయారయ్యా. ఆయన మృత్యువును జయించిన ఆయన సమాధి చేయబడి 3వ దినం మంది తిరిగి లేచి ఆయన ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మేము నాయన ఈ లోకంలో పాప క్షమాపణ పొందుకొని చనిపోయి తిరిగి లేచిన అనుభవం కలిగిన ఆయన మరి పరలోకం చేరాలంటే ఈ లోకంలో పరిశుద్ధపరచబడాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధపరచబడాలి. ప్రతి ఒక్కరూ నాయన పాప క్షమాపణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ అనుదినము పరిశుద్ధపరచబడాలి నాయన. దీవించండి, జ్ఞాపకం చేయండి అయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు ఉదయకాలంలో లేచి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థించి నీతో సహవాసం చేసి నాయన మీతో అడుగులేసే భాగ్యం దయచేయండి. దినమంతా క్షేమం దయచేయండి నాయన. ఉదయకాలం, మధ్యాహ్న కాలం, రాత్రికాల ప్రార్థనలు నాయన జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు అర్థం చేసుకునే జ్ఞానం దయచేయండి. ప్రార్థనలో ఏకీభవించి వారందరూ కూడా కుటుంబ సమేతంగా ప్రార్థన విజ్ఞాపన చేసుకునే భాగ్యం దయచేయండి. కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి అయ్యా. కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చండి. కష్టమో, నష్టమో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో వారికి ఉన్న సమస్తాన్ని మీరు నాయన చూస్తున్న దేవుడు నాయన మీరు సహాయం చేయమని,
చూచి ఊరుకుండే దేవుడు కాదు నాయన, ప్రార్థన జరిగించి ప్రార్థనకు ఫలితం ఇచ్చే దేవుడు. బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం దయచేసావు నాయన. ప్రార్థన నాయన మేము ఎవరికి మొరపెట్టినా కూడా వినే దేవుడు నాయన. ముందుగా పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధత దయచేయండి నాయన. మీ పరిశుద్ధ రక్తంతో కడుగుకునే భాగ్యం దయచేయండి నాయన. పాప క్షమాపణ దయచేయండి నాయన. వారి మొరలను ఆలకించండి. కుటుంబాల్లో నాయన యవనస్తులను దీవించండి, స్కూల్లోకి వెళ్ళే బిడ్డలను దీవించండి, వివాహమైన నూతన దంపతులను దీవించండి, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి నాయన. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఎవరికి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో అన్ని అవసరతలు తీర్చండి అయ్యా. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలను తాకండి అయ్యా. బీపీ, షుగర్, థైరాయిడ్ ఆయన ఎన్ని రకాల బాధలు ఉన్నాయో శరీరంలో తల నుంచి అరిపాదం వరకు ప్రతి బాధ నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. దర్శించండి అయ్యా. వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపించండి, వారిని సరిచేయండి నాయన. మీకు స్తోత్రాలు. జూన్లోనైనా మరి స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ కాబోతున్నాయి. ఎంతమంది బిడ్డలు సంతోషంగా అడుగు పెట్టబోతున్నారు. ప్రతి ఒక్కరికి కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి నాయన. ఆ నింద నుండి వారికి సహాయం దయచేయండి నాయన. ఏ ఆటంకం వస్తుందో ఆటంకాన్ని తొలగించుకునేటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండటకు సహాయం చేయండి. వాక్యం చక్కగా చదువుకొని అర్థం చేసుకుని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు నాయన అక్కడ దైవ జ్ఞానం దయచేయండి, నడిపింపు దయచేయండి నాయన. అదేవిధంగా యవన ప్రాయంలో ఉన్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. పడిపోని జీవితం వారికి దయచేయండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి మీకు స్తోత్రాలు. విధవరాళ్ళను దర్శించండి, అనాథలను దర్శించండి, వారికి ఆదరణ దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ నాయన ప్రతి ఒక్కరిని ప్రార్థనాపరులుగా మార్చమని వేడుకుంటున్నాను అయ్యా. ఇది ప్రార్థన వల్లనే సాధ్యమని మీరే చెప్పారయ్యా. ప్రార్థించి మోకరించి కన్నీరు విడిచి గోజాడటం రోజు వారి వారి అవసరతల నిమిత్తం ప్రార్థించినప్పుడు గొప్పగా సహాయం చేసే గొప్ప దేవుడు నాయన. మీకు స్తోత్రాలు నాయన. చీకటి అంధకార శక్తుల చేత పీడింపబడుతూ బాధింపబడుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. వారి అవసరతలు తీర్చండి, వారికి విడుదల ప్రకటించండి నాయన. నేను విడుదల యేసు క్రీస్తు ప్రభు వారి నామమున ప్రకటిస్తున్నానయ్యా. మీరు కార్యాలు జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోనండి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి సంతోషించాలి, ఆనందించాలి, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు ఉండండి. ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించండి అయ్యా. ఎవరైతే పాపంలో పడిపోతున్నారో వారిని దర్శించండి అయ్యా. పాపం నుంచి విడుదల దయచేయండి నాయన. పడిపోకుండా జారిపోకుండా నిలబెట్టండి నాయన. యేసుక్రీస్తు ప్రభు వారి నామము ఎంత శక్తివంతమైన నామమో తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. దైవజనులను దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి, వారి సంఘాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. ఆ సంఘాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. రాజకీయాలు యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో కొట్టివేయబడును గాక. పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అక్కడ నిలయమై ఉన్నాడని ప్రతి ఒక్కరు గ్రహించే భాగ్యం దయచేయండి నాయన. మనుషుల ఆలోచనలు, తలంపులు ఎంత చెత్తవో నాయన తండ్రి. ఆ ఆలోచనల ద్వారా ఆ యొక్క సంఘంలో గలిబిలి సృష్టించకుండా జాగ్రత్త కలిగి జీవించేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. వారి ఆలోచనల తలంపులు కొట్టివేయండి నాయన. మీ ఆలోచన ప్రకారం మీ వాక్యానుసారమైన జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. నాలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఈ లోక సంబంధమైన చీకటిని, ఆలోచన తలంపులను కొట్టివేయండి అయ్యా. మీ చిత్తము మాత్రమే మా అందరి పట్ల నెరవేర్చబడును గాక అని నేను ప్రార్థిస్తున్నానయ్యా. వ్యాపారం చేసే బిడ్డలను దర్శించండి, దీవించండి, వారి అవసరతలు తీర్చండి నాయన. నీతి న్యాయాలు కలిగి వ్యాపారం చేసిన ఆయన మంచి జీవితం పొందుకునే భాగ్యం దయచేయండి. వారు సహాయం పొందుకుని ఇతరులకు సహాయం చేసే భాగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా అప్పుల బాధలో పాడైపోయిన అప్పులతో విసిగెత్తిన బిడ్డలను దర్శించండి, దీవించండి, వారికి సహాయం చేయండి నాయన. గృహ నిర్మాణాల కొరకు ప్రార్థిస్తున్నారు, గృహాలు దయచేయండి అయ్యా. నాయన తండ్రి, ఆహారము, బట్ట, గృహము ఏది లేని వారికి అది దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీ మీద ఆనుకునే మీ సన్నిధానంలో ప్రార్థించే అలవాటు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. దైవజనులందరినీ దీవించండి నాయన. సంఘాల చుట్టూ మీ యొక్క అద్భుత కంచెను వేయండి నాయన. నాయన ఎంతమంది బిడ్డలు నీ సేవ చేస్తూ హింసింపబడుతున్నారో బిడ్డలకు మీ కాపుదల, సంరక్షణ, భద్రత దయచేయండి దేవా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఎస్తేరు తన ప్రజల కొరకు ఏ విధంగా ప్రార్థించిందో ఆ విధంగా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా సమస్తము దేవుడు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన ఈ సమయంలో ఈ సేవ కొరకు మీరు ఏర్పాటు చేసుకున్న మోషే గారిని దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి.
మీ సేవలో కొనసాగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఇంకా బలం దయచండి, ఆలోచన జ్ఞానం దయచండి, దైవ జ్ఞానంతో నింపండి నాయన. తన కుటుంబ సభ్యులందరినీ దర్శించండి నాయన. వారికి సహాయం చేయండి, ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలను దీవించండి నాయన. క్షేమం దయచేయండి. అదేవిధంగా నాయన తండ్రి, శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, బిడ్డను బట్టి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. అమ్మాయి ఉద్యోగ విషయమే సహాయం చేయండి నాయన. సర్టిఫికేట్ విషయంలో మీ కృప చూపించి నడిపించండి. బిడ్డను పెంచే భాగ్యం దయచేయండి. ఆ బిడ్డకు జ్ఞానయుక్తంగా పెంచడానికి జ్ఞానం దయచేయండి నాయన. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఎందు నిమిత్తమై మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆమె చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుటకు నాయన పరిశుద్ధత ప్రార్థనా జీవితం నాకు దయచేయండి అయ్యా. నాయన తండ్రి, ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేయమని, మీ నామాన్ని మహిమపరచుకోనమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన